వాస్తవాలు చెప్పాలా. మీకు అన్నం రోజు బాగుంటా ఉందా? శుక్రవారం ఒక్కరోజు బాగుంటుంది, మిగతా రోజులు బాగుండట్లా. మిగతా రోజులు ఎందుకు బాగుండట్లేదు? టేస్ట్ బాగుండట్లేదు. అది చట్నీ ఎట్లయితే అది చట్నీ ఎట్లా సాంబార్ టమోటాలతో చేస్తాను. వాళ్ళు చెప్తారు టమోటాల చట్నీ. మీరు ఎవరన్నా టీచర్లు తింటున్నారా అన్నం ఇక్కడ? మేడం నేను తింటాను మేడం. అది చట్నీకి సాంబార్ నేనే తింటాను మేడం, రోజు తింటాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు సాక్షి వాళ్ళు ఒకే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు టార్గెట్ రెడ్డప్ప గారి మాధవి. ఆవిడ్ని టార్గెట్ చేస్తూ సాక్షి వాళ్ళు ఈరోజు విచిత్రమైన thumbnails పెట్టారు. లోకేష్ని నమ్మి మోసపోయా. ఎవరన్నారు ఈ మాట? ఆవిడ అన్నారా? కడపలో ఒక స్కూల్కి వెళ్ళారు ఆవిడ, ప్రభుత్వ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఇన్స్పెక్షన్, అట్ ద సేమ్ టైం అక్కడ స్కూల్ ఎలా రన్ అవుతున్నాయి, హైజీన్ అట్మాస్ఫియర్ మొత్తం చెక్ చేయడానికి ఆవిడ వెళ్ళారు. ఆవిడ వెళ్ళి ప్రెస్తో మాట్లాడారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వార్డెన్స్ అందరినీ కూడా ఆవిడ వెరిఫై చేశారు. అండ్ ఈ రోజు ఉన్న మెనూకి కొబ్బరి పచ్చడి బదులు క్రిస్టల్ క్లియర్గా అక్కడ సాంబార్ పెట్టారు. ఈ సాంబార్ అంత నాణ్యంగా లేదన్నారు. స్టూడెంట్స్తో మాట్లాడాక ఓన్లీ ఫ్రైడే రోజు భోజనం బాగుంటుంది, మిగతా రోజు అనుకున్న రీతిలో భోజనం అంత గ్రేట్గా లేదు అని స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ తీసుకున్నావిడ. దే వర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ద స్కూల్. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు, కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కానీ ఈవిడ వెళ్తే ఈరోజు లోకేష్ నమ్మి మోసపోయాను. డొక్కా మాణిక్యమ్మ గారి పేరుతో జరిపే మిడ్ డే మీల్ గురించి ఒక అపోహ క్రియేట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేస్కే ఈరోజు లోకేష్ నమ్మే పరిస్థితిలో లేరు. భోజనాలు అసలు ఎమ్మెల్యేకే విచిత్రమైన షాక్ కొట్టింది. అక్కడున్న సదుపాయాలు, టాయిలెట్ క్లీనింగ్ గురించి కొన్ని విమర్శలు ఆవిడ డెఫినెట్లీ క్లీనింగ్ గురించి షీ ఎక్స్ప్రెస్డ్. ఒకసారి అక్కడ ఏం జరిగిందో మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. వాస్తవాలు చెప్పాలా. మీకు అన్నం రోజు బాగుంటా ఉందా? శుక్రవారం ఒక్కరోజు బాగుంటుంది, మిగతా రోజులు బాగుండట్లా. మిగతా రోజులు ఎందుకు బాగుండట్లేదు? టేస్ట్ బాగుండట్లేదు. అది చట్నీ ఎట్లయితే అది చట్నీ ఎట్లా సాంబార్ టమోటాలతో చేస్తాను. వాళ్ళు చెప్తారు టమోటాల చట్నీ. మీరు ఎవరన్నా టీచర్లు తింటున్నారా అన్నం ఇక్కడ? మేడం నేను తింటాను మేడం. అది చట్నీకి సాంబార్ నేనే తింటాను మేడం, రోజు తింటాను. ఒక చిన్న సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మేడం. పరిశుభ్రంలో కానీ, బాత్రూమ్ మెయింటెనెన్స్ లో కానీ కొంతవరకు అనుకున్న మేరన అనుకున్న మెన్యూ ప్రకారం రావట్లేదు. రాబో కాలంలో ఇంకా మంచిగా పిల్లలకి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆవిడ స్టూడెంట్స్ ఏం అడిగారు? మీరు వాస్తవం చెప్పాలి, ఎక్కడ భయపడకుండా. రూలింగ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్లో తప్పే ఉంది. దీంట్లో నారా లోకేష్ గారి పేరు ఎక్కడుంది? సో ఇదొక పిచ్చి thumbnails వీళ్ళు పెట్టింది. రెండో విషయానికి వస్తే, అన్ని చోట్ల అన్ని సదుపాయాలు సవ్యంగా జరుగుతున్నాయి అనే సీన్లో లేకుండా గ్రౌండ్లోకి వెళ్ళి మిస్టేక్స్ జరుగుతున్నాయి, కొన్ని సదుపాయాలు అందుబాటులో లేవు. అండ్ స్టూడెంట్స్ ఏమన్నారు? టేస్ట్ బాగోట్లేదు ఫ్రైడే తప్ప. ఎందుకు బాగోట్లేదు అన్న విషయాన్ని కూడా ఆవిడ చర్చిస్తున్నారు. టాయిలెట్స్ హైజీన్ గురించి. ఇంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు జస్ట్ గవర్నమెంట్ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా దిక్కుమాలిన పరిస్థితులు ఉంటాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రైవేట్ స్కూల్స్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇది దిక్కుమాలిన పరిస్థితులు ఉంటాయి. వేలలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఏపీలో ఉన్న కాలేజెస్ గురించి నేను ఇంకా మాట్లాడుతాను. గవర్నమెంట్ స్కూల్స్లో మెయింటెనెన్స్ అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది, కానీ ఆ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చాలా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు. పెట్టేటప్పుడు కొన్ని చోట్ల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న ఆయన ఒక స్కూల్ గురించి రిపోర్ట్ ని పిల్లలు ఎవరు భోంచేయట్లేదు, డస్ట్బిన్లో పడేస్తున్నారు ఫుడ్ బాగోలేదు, అక్కడున్న వార్డెన్స్ అందరూ సరుకులు అమ్ముకుంటారంటే డైరెక్ట్ ఇన్స్పెక్షన్ ఆయన వెళ్ళారు. మీ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడుతా అన్నారు. ఇలాగే ఈరోజు రెడ్డప్ప మాధవి గారు కూడా వెళ్ళి అక్కడ స్కూల్ని జస్ట్ ఇన్వెస్టిగేటెడ్. సదుపాయాలు కొన్ని బాగాలేదన్నారు. దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే పైన ఉంది. షీ హెస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ ఆఫ్టర్ నోయింగ్ దిస్ ఇన్సిడెంట్స్, ఈ ఇన్సిడెన్సెస్ చూసిన తర్వాత కూడా ఒకవేళ అక్కడ సదుపాయాలు ఇంప్రూవ్ అవ్వలేదంటే అప్పుడు ఎమ్మెల్యే గారిని కడగచ్చు. ఎవరన్నా పబ్లిక్లో యూ హ్యావ్ ఆల్ ద రైట్. బట్ ఎమ్మెల్యే ఏదో లోకేష్ నమ్మి మోసపోయిన అన్నట్టు నారా లోకేష్ గారి పేరు తీసుకొని థమ్స్లో పెట్టేసి ఒక కక్ష కుట్ర ఆయన రాజకీయాలు, న్యూస్ టెల్లింగ్ స్టోరీస్ ఆపితే కనుక రాష్ట్రం బాగుపడుతుంది. క్రిస్టల్ క్లియర్గా అక్కడ భోజనం యావరేజ్గా ఉంది, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసే రెస్పాన్సిబిలిటీ ఈ రోజు వెళ్ళిన రెడ్డప్ప వారి మాధవి మీద ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఆవిడ ఇన్స్పెక్ట్ చేసి లేకపోతే ఎవరైనా పంపించి ఆఫ్టర్ హర్ విజిట్ ఇంపాక్ట్ ఏముందని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఇంపాక్ట్ డెఫినెట్గా కూటమి మీద ఉంటుంది. ఓట్లు రీచ్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే వెళ్ళొచ్చిన తర్వాత కూడా సదుపాయాలు మారలేదంటే డెఫినెట్గా రూలింగ్ గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంతే తప్ప
ఏదో నారా లోకేష్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో లేదు, ఆయన పైన ఒక డిసప్పాయింట్మెంట్ ఉందని చెప్పి పిచ్చివాగుళ్ళు పిచ్చిరాతలు ఆపాలి అందరూ. డైరెక్ట్గా పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ధైర్యంగా నుంచుని కొన్ని బాగాలేదు అని చెప్తుంటే హర్షించాలి ప్రతి ఒక్కళ్ళు. బయట పబ్లిక్ చెప్పడం కాదు, అపోజిషన్ గవర్నమెంట్ చెప్పడం కాదు, వాళ్ళ కాళ్ళే వెళ్ళి మిస్టేక్స్ రెక్టిఫై చేసి ప్రెస్ ముందుకు తీసుకొచ్చి జనాలకు ఎక్స్పోజ్ చేసి అండ్ వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు క్లాప్స్ కొట్టాలి వీలైతే. సో ఇలాంటి పిచ్చి తమ్నెయిల్స్ పెట్టే బ్యాచ్ అందరినీ మీరు ఎలా చూస్తారు ఫస్ట్? రెండోది, డైరెక్ట్గా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవి గారు వెళ్ళిపోయి స్కూల్ని ఇన్స్పెక్ట్ చేసి కొన్ని అబరేషన్స్ ఉన్నాయని చెప్పడంలో హానెస్టీగా అనిపిస్తుందా, లేకపోతే వీళ్ళు పెట్టిన బోర్డు తమకి నియరంగా ఎక్కడన్నా కనిపిస్తుందా? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.